హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎమ్మి దమ్ బిర్యానీ మా శ్రీవారు చేశారు. వచ్చేయండి ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ చికెన్ 1.5 kg తీసుకున్నాం. దీన్ని బాగా వాష్ చేసి అన్ని మసాలాలు పట్టించారు. గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, పసుపు అన్నీ వేసి బాగా మ్యాగ్నేట్ చేశారు. అన్నీ బాగా మసాలాలు పట్టేస్తే చికెన్ అనేది బాగా గ్రేవీగా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. బాగా మిక్సప్ చేయాలి. సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేయాలి. ఏదైనా చికెన్కి బాగా మొద్దు పట్టేలా వేసుకుంటే చాలు. తర్వాత చిల్లీస్ ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే కర్డ్, అలానే నిమ్మకాయ యాడ్ చేసుకొని బాగా కలపండి. అది ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 1/2 అవర్. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగుంటుందో. ఫ్రైడ్ ఆనియన్స్ ఉత్తితో కూడా తినేస్తాం మేమైతే. అది బాగా ఫ్రై అయినాక ఉన్న ఆయిల్ ఏమో చికెన్లో వేసి బాగా వేడిగా ఉన్నప్పుడు ఆ చికెన్ మ్యాగ్నేట్ అయిన దాంట్లో వేసి పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్సప్ చేయండి. తర్వాత మేము గ్యాస్ సేవ్ చేయడానికి అని చెప్పి రైస్ కుక్కర్లో చేసాము. ప్యాన్ ఆన్ చేసి రైస్ కుక్కర్లో పెట్టాము. రైస్ కుక్కర్లో మసాలా సరుకులన్నీ యాడ్ చేసుకొని వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎలాగో 90% కదా కుకింగ్ అయ్యగానే మనం వేరే దాంట్లోకి వచ్చేసుకుంటాం. ఎందుకంటే దమ్ బిర్యానీ కదా, దమ్ పెట్టాలి కదా. సో రైస్ అనేది వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 minutes ఇలా అయిపోయిన తర్వాత వచ్చేసుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ కుకింగ్ అదంటే చికెన్ కొంచెం బాయిల్ అవ్వడం కోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్, టమాటో బాగా ఫ్రై అయ్యాక చికెన్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నారు. ఈలోపు మనం రైస్ పెట్టుకున్న దాన్ని వచ్చేసుకుంటున్నాం. సింపుల్గా మనం బూరెలు లేవుకుంటాం కదా, దాంతో తీసి ఈజీగా అయిపోద్దని చెప్పి దాంతో తీసేసేసాం. సో చికెన్ కూడా అయిపోయింది. చికెన్ కూడా అంటే అలా రైస్ అనేది వేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అది వేసుకొని పైన మ్యాగ్నేట్ చేసుకొని సో దమ్ అనేది పెట్టేసుకోవాలి. దమ్ పెట్టినప్పుడు పక్కన ఆవిరి అనేది పోకూడదు. సో చూడండి మా ఎమ్మి బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో తెలుసా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో ఒక్క లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్.